హాయ్ అండి. మనమైతే ఈరోజు పనసకాయ అయితే కోసామండి. సహజంగా దొరికే పనసకాయ ఎంతో టేస్ట్‌గా ఉంటదండి. పచ్చిదనమాట మనం. ఈ విధంగా కోసిన తర్వాత ముక్కలుగా కోస్తామండి. ముక్కలు కోసి ఈ విధంగా తొనాలైతే తీసుకుంటాం మేము. తొనాలు తీసుకొని ఇది మంటలో కాల్చుకోవడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట. మన పూర్వీకులైతే ఈ పనసకాయను ఏ విధంగా కాల్చాలో నేర్పించారండి మనకు. ఈ విధంగా కబాబ్ పుల్లలాగా గుచ్చేస్తాం. చూసారు కదండీ! ఈ విధంగా గుచ్చేస్తాం కర్రల్లో అనమాట. గుచ్చేసి ప్రిపేర్ చేసుకుంటాం మేము. చాలా నీట్‌గా ఉంటాయి టేస్ట్ అనమాట. మంచి వాసన వస్తాయండి కాల్స్తే. మంట మీద కాల్చుకోవడం అనమాట ఇవి. చూసారు కదా కబాబ్‌లో ఎలా అయితే కాల్చాలో ఆ విధంగా కాల్చుకోవాలి. మన పూర్వీకులు నేర్పించిన పద్ధతి అనమాట. మనకి ఎంత రుచికరమైన టేస్ట్ వంటలొచ్చినా ఈ మన గిరిజనులు కాల్చుకొని తినడం అయితే మానరండి. ఎందుకంటే టేస్ట్ వేరు కాల్చుకుంటే. అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట ఇవి పనస్తొన్నాలు. చూసారు కదా మార్నింగ్ పూట అయితే మన వాళ్ళు ఉదయాన్నే తింటారండి. మన పూర్వీకులైతే అప్పుడు ఉదయాన్నే తినేసి వెళ్ళిపోయేవారనమాట. ఇది ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా. పూర్వీకులైతే ఉదయాన్నే అన్నం తినేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం తినరండి. మధ్యాహ్నం ఆకలేస్తే ఇటువంటి పనసతొన్నాలు గానీ, దుంపలు గానీ ఈ విధంగా కాల్చుకొని తినేవారనమాట పూర్వంలో. చూసారు కదా ఈ విధంగా పనస పిక్కలు కూడా కాల్చుకుంటున్నాం ఇలాగా. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి కూడా. ఇవి కూడా వదలమండి. చాలా టేస్ట్ ఉంటాయి. చూసారా ఈ విధంగా కాలిన తర్వాత మేము తీసుకొని తింటాం అనమాట. ఎక్కువ మంటలు కాల్చకూడదండి మాడిపోతాయి. మనకి ఉగ్గిలోనే కాల్చాలి ఇవి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి మనకిది. చూసారు కదండి ఎంతో మనకిది ఇది కేవలం ఆహారం మాత్రమే కాదండి. మన గిరిజన జీవనానికి ఒక ప్రత్యేకమైన అనుసంధానం అయితే ఉంది ఇది. ఇప్పటికి ఈ విధంగా కాల్చుకొని తింటారు. ఎన్నో సాంప్రదాయమైన ఆహారాలు ఎంతో టేస్ట్ వంటలొచ్చినా ఈ విధంగా కాల్చుకొని తినడం అయితే మానరు. పూర్వంలో వేటకెళ్ళినప్పుడు కూడా జంతు మాంసం ఈ విధంగా కాల్చుకొని తినేవారనమాట. ఆ కాల్చుకొని తిన్న టేస్ట్ మాత్రం చాలా వేరుగా ఉంటాయండి. అందులో ఉన్న ఒక ప్రాంతాన్ని మార్చేస్తుంది ఆ స్మెల్ వల్ల అనమాట. అంత నీట్‌గా స్మెల్ వస్తది. పక్కోడికి తినాలనిపిస్తదనమాట. అప్పుడు గుంపులు కాల్చుకునే విధంగా తినేవారు మన పూర్వీకులు అనమాట. ఇది ఆహారం వాళ్ళకనమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత నీట్‌గా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. తిప్పి కాల్చుకోవాలనమాట. ఎంతో టేస్ట్ అయిన ఆహారం అనమాట ఇది. పూర్వం నుంచి ఇలాంటి పద్ధతులు వరుసగా వస్తాయన్నమాట ఇవి. రుచికరమైన ఆహారం తయారు చేసుకొని ఈ విధంగా తినవచ్చు. ఎంతో టేస్ట్ ఉంటాయన్నమాట. కానీ చూసారు కదా ఈ విధంగా అయితే గింజలు కూడా వదలకుండా మేము తీసుకొని తింటున్నాం. మెల్లిగా తిప్పుకుంటూ కాల్చాలి రెండు వైపులా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో బాగుండే టేస్ట్ అయితే. మనం ఇలా కాల్చుకొని తింటే ఎప్పుడైనా మళ్ళీ తినాలి అనిపిస్తుందండి. అంత టేస్ట్ ఉంటుంది ఇది. న్యాచురల్‌గా దొరికే కర్రలతో అక్కడ మన గిరిజన ప్రాంతాల్లో దొరికే కర్రలతోనే మేము కాల్చుకొని తింటాం అనమాట. చూసారు కదా ఎంతో బాగున్నాయి. గ్యాస్ పొయ్యిలు కానీ ఏం వాడకుండా అంత టేస్ట్ ఉంటాయన్నమాట. మెల్లిగా నెమ్మదిగా కాలుతుంది. అక్కడ సువాసన అయితే చాలా బాగుంటుందండి. ఆ మంటలు కాలుతున్నప్పుడు చాలా బాగుంటుంది. సువాసన చాలా బాగుంటుందన్నమాట. తినాలనిపిస్తుంది అంతా. వేగంగా తినాలనిపిస్తుంది. వేడి తింటే దాని మజా వేరండి. చాలా బాగుంటాయన్నమాట. ఇందులో ఉప్పు కారం కూడా వేసుకొని కూడా తినవచ్చు అనమాట. రకరకాలుగా పద్ధతిలో కాలుస్తారు మన పూర్వీకులు అనమాట. ఆ విధంగా నేర్పించినటువంటి వంటని ఇప్పుడు మనం తింటున్నాం.